హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ అర్చన. ఎంతో రుచికరంగా ఉండే కొబ్బరి అన్నాన్ని ఎంత ఈజీగా చేయొచ్చో చూసేద్దాం. వీటిని అమ్మవారికి నైవేద్యంగా ఈ దసరా టైంలో కూడా పెట్టుకోవచ్చు. అలానే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద తీసుకోవచ్చు. దీనికోసం నేను ఒక కొబ్బరికాయని తీసుకుని ఒక చెప్ప వరకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకుని పైన మూత పెట్టి కాస్త వీటిని కొబ్బరి తురుముని తయారు చేసుకున్నాము. ఇప్పుడు వీటిలో పైన వాటర్ని వేసుకుని మరొకసారి ఇలా చేసుకోవడం వల్ల కొబ్బరిలోంచి పాలు అనేది మనకి ఈజీగా వస్తుందండి. ఇప్పుడు వీటిని ఒకసారి మిక్సీ చేసుకున్న తర్వాత ఒక గిన్నె పెట్టి పైన వడపోసేది పెట్టుకుని మనం మిక్సీ చేసుకున్న కొబ్బరిని అంతా కూడా యాడ్ చేసుకోండి. అలా యాడ్ చేసుకుని స్పూన్తో కానీ చేత్తో కానీ ఈ కొబ్బరి అంతా కూడా గట్టిగా పిండటం వల్ల కొబ్బరిలో ఉన్న పాలన్నీ ఈజీగా కింద ఉన్న బౌల్లోకి వచ్చేస్తాయి. అలానే ఇప్పుడు మరొకసారి ఈ కొబ్బరిని మిక్సీ పట్టుకుందాం. ఈ కొబ్బరి అంతా కూడా వేసుకున్న తర్వాత మరి కాసిన్ని వాటర్ని యాడ్ చేసుకోండి. అలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2-3 సార్లు పలసించుకోవడం వల్ల వాటిలో ఉన్న పాలు అనేది మనకి వచ్చేస్తాయండి. మరొకసారి ఇలా ఫిల్టర్ చేసుకుని కొబ్బరి పాలని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం వీటన్నిటిని కూడా పక్కన పెట్టుకుని కొబ్బరి మొత్తం పాలు తీసేగా వచ్చిన పిప్పిని పక్కన వేసేయండి. ఇంకా దాంట్లో మనకి ఇటువంటి రుచి అనేది ఉండదండి, చప్పగా అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని 1 కప్పు వరకు బియ్యాన్ని యాడ్ చేసి శుభ్రంగా కడుక్కోవాలండి. అలా కడిగిన తర్వాత 2 కప్పుల వరకు ఈ కొబ్బరి పాలని యాడ్ చేసుకోండి. పైన కొంచెం ఒక 2-3 స్పూన్ల వరకు వాటర్ని యాడ్ చేయండి. 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసి పైన మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు రైస్ని కుక్ చేసుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మొత్తం ఒకసారి ఓపెన్ చేసి చూస్తే కొబ్బరి అన్నం అనేది ఏ విధంగా తయారైందో చూడండి. చక్కగా ఎంత చక్కగా ఏది కూడా ఎక్కడా కూడా అంటుకోకుండా పొడిగా వచ్చేసింది. మీరు ఇక్కడ వైట్ రైస్ని తీసుకోండి. నేను బ్రౌన్ రైస్తోనే చేస్తున్నానండి. మీరు వైట్ రైస్తో చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి 4-5 టేబుల్ స్పూన్ల వరకు నూనె కానీ కొంచెం నెయ్యి కానీ 2 సమానంగా వేసుకుని అయినా వేసుకోవచ్చు. నేను అంతా ఆయిల్ని వేసానండి. ఈ తాలింపు దినుసుల్ని పచ్చిశనగపప్పు ఒక 4 టేబుల్ స్పూన్లు, అలానే వేరుశనగ గుళ్ళు ఒక 4 టేబుల్ స్పూన్లు వేసుకుని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిలోనే ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకోండి. ఇవి కాసేపు ఫ్రై చేసుకున్నాక మనం పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకును కూడా యాడ్ చేసి మరి కాసేపు ఫ్రై చేసి అలాగే ఏ కప్పుతో అయితే మనం రైస్ని తీసుకున్నామో అదే కప్పుతో కొంచెం 1/2 కప్పు వరకు కొబ్బరిని కూడా పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకుని ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఇంగువని యాడ్ చేయండి. ఇక్కడ మీకు ఇది వద్దనుకుంటే ఇంగువ స్కిప్ చేసుకోవచ్చు. ఇవి కాసేపు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి అన్నాన్ని అదేనండి మనం రైస్ కొబ్బరి పాలతో ఉడికించుకున్నాక దాన్ని వేసేసి తాలింపులోకి మొత్తం అంతా తిప్పుకోవాలి. అంతా కలిసే విధంగా తిప్పుకోవటమే. చాలా ఈజీగా కొబ్బరి అన్నం అనేది మనకి ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఈ కొబ్బరి రైస్లోకి మొత్తం సాల్ట్ కలిసే విధంగా కలుపుకోవడమే. చాలా ఈజీగా కొబ్బరి అన్నం అనేది మనకి ప్రిపేర్ అయిపోతుందండి. పిల్లల లంచ్ బాక్స్లోకి ఈ రెసిపీని మనం తయారు చేసి పెట్టేయవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు కొబ్బరి అన్నంలోకి గార్నిష్ కోసం కొంచెం ఒక చిన్న ప్యాన్ తీసుకుని దానిలోకి ఒక 4-5 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసి ఒక 20 వరకు జీడిపప్పుల్ని యాడ్ చేసుకుని ఫ్రై అయిన తర్వాత తీసేసి వేరొక బౌల్లోకి యాడ్ చేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ కొబ్బరి అన్నంలోకి యాడ్ చేసుకోవడమే. ఇవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇది మీకు వద్దనుకుంటే నెయ్యితో వద్దనుకుంటే ముందుగానే మనం తాలింపులో ఈ జీడిపప్పుని యాడ్ చేసుకోవచ్చు. ఇంతేనండి, చాలా సింపుల్గా ఉండే ఈ దేవీ నవరాత్రుల్లో ఈ కొబ్బరి అన్నాన్ని ఇలా ప్రిపేర్ చేసుకోండి.